హాయ్ గైస్, దిస్ ఇస్ మనీషా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను ట్రిప్‌కి ప్యాకింగ్ ఎలా చేసుకున్నాను, నా ఎక్స్‌పీరియన్స్ ఏంటి, నా మిస్టేక్స్ ఏంటి అన్నీ మీతో షేర్ చేయబోతున్నాను. మీరు గనక నన్ను ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే నా పేరు మనీషా. నేనొక హైదరాబాదీ నార్మల్ అమ్మాయిని. నా ఛానల్‌లో ఉన్న వీడియోస్ అన్నీ చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో, ఈ వీడియోలో నేను నా ప్యాకింగ్స్ అండ్ ట్రిక్స్ అన్నీ షేర్ చేయబోతున్నాను. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద వీడియో. ఫస్ట్ వచ్చేసి నేను ఒక లెదర్ బ్యాగ్ కొనుక్కున్నాను. యాక్చువల్లీ నేను ఎక్కడ పర్చేస్ చేశాను, షాప్ డీటెయిల్స్ అవన్నీ డిస్క్రిప్షన్ బాక్స్‌లో అండ్ ఇక్కడ కొన్ని ఇమేజెస్ యాడ్ చేస్తాను. సో, ఫస్ట్ ఇది నేను ఒక లెదర్ బ్యాగ్ కొనుక్కున్నాను. యాక్చువల్లీ నేను లెదర్ బ్యాగ్ కొనే బదులు ఇన్‌స్టెడ్ ఆఫ్ దిస్ ఒక బ్యాక్ కొనాలి. బట్ నేనేందంటే ఫ్యూచర్ పర్పస్‌కి యూజ్ అవుతదని చెప్పి ఒక లెదర్ బ్యాగ్ కొన్నాను. ఇది వాలండి ఒక దుబాయ్ బ్రాండ్ అంట. ఐయామ్ నాట్ ఎ పర్సన్ హూ లవ్స్ బ్రాండ్. నేను నాన్ బ్రాండ్సే ఎక్కువ యూజ్ చేస్తాను. సో, ఇది నేను ఒక పాకిస్తాన్ షాప్ ఉంటది హాబిట్స్‌లో, అక్కడ పర్చేస్ చేసుకున్నాను. ఇది మంచి క్వాలిటీ వచ్చింది అండ్ స్లింగ్ గూడా ఉంది. అంటే మల్టీపర్పస్, అంటే నార్మల్ హ్యాండ్ బ్యాగ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. స్లింగ్ బ్యాగ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ నేను అక్కడ కంపార్ట్మెంట్స్ అవన్నీ చూపిస్తున్నాను. ఫస్ట్‌లీ మనం అర్థం చేసుకోవాల్సింది, దేర్ ఈస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ క్యాబిన్ బ్యాగ్, క్యాబిన్ లగేజ్ అండ్ చెక్ ఇన్ లగేజ్. సో, క్యాబిన్ బ్యాగ్ ఏందంటే 7 కేజీస్ టు 8 ఉంటది. అది మనం ఫ్లైట్‌లో క్యారీ చేస్తాం. అండ్ చెక్ ఇన్ బ్యాగ్ అనేది 20, 30 అట్లా మనం ఎంత పెట్టుకుంటే అంత. సో, నేనిదేంటంటే నార్మల్‌గా ఇది క్యాబిన్ బ్యాగ్ తో పాటు ఇది క్యారీ చేద్దామని ఇదొక స్మాల్ బ్యాగ్ పర్చేస్ చేసుకున్నాను. సో, యాక్చువల్లీ నేను బ్యాక్ తీసుకోవాలి. ఇది నా ఫస్ట్ మిస్టేక్. సో, మీరలా చేయకండి. మీరు బ్యాకే కొనుక్కోండి. ఈజీ ఉంటది. ఎందుకంటే మీకు ట్రావెలింగ్ అంతా ఈజీగా మీకు ఏసుకొని ట్రావెల్ చేసుకున్నట్టు అనిపిస్తది. ఇదేంటంటే జస్ట్ క్యారీ చేయొచ్చు అప్పుడప్పుడు అట్లా పార్టీస్‌కి వీటికి బయటికెళ్ళినప్పుడు. బట్ నాట్ సజెస్టెడ్ ఫర్ ట్రావెల్ పర్పస్. సో, ఇక్కడ నేను కొన్ని ఇమేజెస్ షేర్ చేస్తున్నాను. సెకండ్ వచ్చేసి నేను ఇది ఇంకొక స్మాల్ చిన్న బ్యాగ్ కొనుక్కున్నాను. ఎందుకు అంటే అక్కడ మనము వేరే వేరే ప్లేసెస్ ఎక్స్‌ప్లోర్ చేస్తాం గదా! సో, దానికి ఇది యూజ్ అవుతదని నాకసలు ఇది చూడగానే చాలా క్యూట్ అండ్ చాలా ఇట్లా ఒక ట్రిప్ వైబ్స్ వచ్చినాయి. దానిపైన ఒక అమ్మాయి బొమ్మ పెట్టుకొని ఇలా స్మైలింగ్ చేస్తుంది గదా! సో, దాని గురించి నేను కొన్నాను. యాక్చువల్లీ చాలా అట్రాక్టివ్ అనిపించింది. ఇది నాకు బిలో ₹1000 పడింది. అండ్ ఇది చాలా చిన్నగుంది. ఒక మొబైల్, ఇంకొక కార్డ్స్, క్యాష్ అట్లా పడతది. ఇది కూడా స్లింగ్ బ్యాగ్ ప్లస్ కింద ఇలా జస్ట్ హ్యాండ్ బ్యాగ్ లాగా పట్టుకోవచ్చు. చాలా స్మాల్ ఉంది. సో, దిస్ ఈస్ ఆల్సో నాట్ సజెస్టెడ్ ఫర్ ట్రావెల్ పర్పస్. సో, ట్రావెలింగ్ పర్పస్ ఇక్కడ నేను సైడ్‌కి పెట్టాను గదా! అట్లాంటి బ్యాగ్స్ అయితే బెస్ట్. ఎందుకంటే మీకు ఈజీగా కార్డ్స్ అండ్ క్యాష్ సెట్ అవుతది. బట్ ఇదేంటంటే నేను జస్ట్ నాకు క్యూట్ అనిపించింది కొన్నాను. బట్ నేను బాగా యూజ్ చేశాను ఈ బ్యాగ్ ట్రావెలింగ్‌లో. పెద్ద లెదర్ బ్యాగ్ కంటే ఇది నేను బాగా యూజ్ చేశాను. అంటే లైక్ నాకు రిక్వైర్మెంట్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి పెట్టేసుకున్నాను. రిమైనింగ్ అంతా లైక్ మా హస్బెండ్‌కి ఇచ్చేసాను. తను క్యారీ చేస్తాడు నా థింగ్స్. సో, థర్డ్ కమ్స్ ఇక్కడ ఇది నేను లైక్ మేకప్ పౌచ్. సో, దీనికి చాలా వెరైటీస్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. మనకి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లేదా ఏమన్నా ఆన్‌లైన్ వెబ్‌సైట్స్‌లో. సో, మీకు నచ్చింది మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇది నేను ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీకు ఈజీ ఉంటది. అంటే లైక్ అన్నీ ఒక్క దగ్గర స్టఫ్ వేసుకోవచ్చు. లైక్ మేకప్ అంతా క్యారీ చేసుకోవచ్చు. ఏందంటే మేకప్‌ని షార్ట్‌లెస్ చేసుకోండి. అంటే మీకు మనకు నార్మల్‌గా డైలీ బేసిస్‌గా చాలా ఉంటాయి క్యారీ చేసేటివి. బట్ మనం ఒక ప్లేస్‌కి ట్రావెల్ చేసినప్పుడు లైక్ 2 లిప్‌స్టిక్స్, 2 క్రీమ్స్ అట్లా 2 పెట్టుకోండి. ఎక్కువ పెట్టుకోవద్దు. దానివల్ల వెయిట్ యాడ్ అయితది. అండ్ మనకి అనవసరంగా ఇరిటేషన్ వస్తది వైల్ గెట్టింగ్ రెడీ. ఎందుకంటే ఇట్స్ ఎ గ్రూప్ టూర్. వాళ్ళు 15 మినిట్స్ కంటే ఎక్కువ సేపు ఆగరు మన కోసం. సో, మనం తొందరగా రెడీ అవ్వాలి కాబట్టి అన్ని షార్ట్ లిస్టింగ్‌గా ఈజీగా ముందే మనం ప్లాన్ చేసుకుంటే ఈజీ ఉంటది. అంటే లైక్ ఇది పెట్టుకోవాలి, ఇది పెట్టుకోవద్దు అట్లా. సో, మేకప్ పౌచెస్ అయితే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో, మనకు కన్వీనియంట్‌గా, ఈజీగా ఉన్నది ఆన్‌లైన్‌లో పర్చేస్ చేసుకోండి. ఇక్కడ నేనిది కొన్నాను. ఇది కూడా నేను ఆఫ్‌లైన్‌లో తీసుకున్నాను. హియర్ కమ్స్ నేను యాక్చువల్లీ స్టార్టింగ్ చెప్పాను గదా! ప్యాక్. నా దగ్గర ఆల్రెడీ ఒక ప్యాక్ ఉంది యాష్ కలర్‌ది ఇది. సో, యాక్చువల్లీ అది లైక్ అదొద్దని చెప్పి నేను ఇది లెదర్ బ్యాగ్ కొన్నాను. ప్యాక్ అయితే ఈజీ. యాక్చువల్లీ ఇంకా ఎక్కువ స్పేస్ ఉంటది. అండ్ చాలా థింగ్స్ పెట్టుకోవచ్చు. అంటే లైక్
మీరు దాంట్లో గాగల్స్ పెట్టుకోవచ్చు, మొబైల్ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ వచ్చేస్తాయి. ఇంకొక స్మాల్ పర్స్ అవసరం ఉండదు అకార్డింగ్ టు మీ. ఎందుకంటే దాంట్లో సెక్షన్స్ ఉంటాయి. సో, ఈజీగా మనకు స్పేస్ అయితే చాలా మంచిగుంటది. ఇంకా అందులో 2-3 పెయిర్స్ ఆఫ్ క్లోత్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ మీకు క్లోత్స్ ఎక్కువుంటే అంటే లైక్ క్యాబిన్ బ్యాగేజ్ కానీ, చెక్ ఇన్ బ్యాగేజ్ కానీ 2 సరిపోకపోతే థాట్ ఈస్ బెస్ట్ ఆప్షన్. అందులో కూడా కొన్ని క్లోత్స్ ఒస్తాయి. సో, నాకైతే ఇది బెటర్ అనిపిచ్చింది. నో వరీస్ నేనైతే లెదర్ బ్యాగ్ తీసుకొనే ఎళ్లి ట్రిప్ అంతా ఫినిష్ చేసి వచ్చాను. యాక్చువల్లీ ఇది ట్రిప్ వచ్చాక నేను తీస్తున్నాను. ఎందుకంటే నాకప్పుడు హడావిడి చాలా ఉండే. సో, నేను ఫిల్మ్ చేయలేకపోయినా ఆ వీడియో ప్యాకింగ్ అప్పుడు. సో, ఇప్పుడు నేను చేసిన మిస్టేక్స్ అవన్నీ షేర్ చేసుకుంటున్నాను. లైక్ వాట్ ఈస్ బెస్ట్ అండ్ వాట్ ఈస్ నాట్ అని. ఇక్కడ ఇంకొక స్మాల్ కీ చైన్ ఉంది అది చూపిస్తున్నాను. నెక్స్ట్ కమ్స్ ట్రాన్స్‌పరెంట్ పౌచెస్. ఇవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవి సెగ్రిగేట్ చేస్తాయి థింగ్స్ అన్నిటిని. నేను యాక్చువల్‌గా ఒక 2 ట్రాన్స్‌పరెంట్ స్మాల్‌వి తీసుకున్నా. ఇంకొక సెట్ ఆఫ్ 4 ట్రాన్స్‌పరెంట్ పౌచెస్ తీసుకున్నాను. ఇదేంటంటే చాలా వరకు మీ టైమ్ సేవ్ చేస్తది. ఏందంటే ఒక ట్రాన్స్‌పరెంట్ పౌచ్‌లో నేను హెయిర్ యాక్సెసరీస్ అన్నీ పెట్టుకున్నాను. లైక్ ఆహ్ రబ్బర్ బ్యాండ్స్, మళ్ళీ క్లచెస్, హెయిర్ రిలేటెడ్ అన్నీ పెట్టేసుకున్నాను. ఈజీ ఉంటది. ఓకే. దీనికి ఇది పెట్టుకోవచ్చు, దీనికి ఇది అన్నట్టు ఈజీ ఉంటది. సో, ఇంకొక దాంట్లో నేను లైక్ కొన్ని ఫస్ట్ ఎయిడ్ మెడిసినల్ థింగ్స్ పెట్టుకున్నాను. సో, మనకి ఈజీగా ట్రాన్స్‌పరెంట్ ఉంటది కాబట్టి ఈజీగా మీకు గుర్తుపట్టొచ్చు. ఏ లైక్ ఏమేమున్నాయి దాంట్లో అని. ఇంకొక 4 కొన్నానని చెప్పాను గదా! సో, అవి ఇక్కడ నేను సైడ్‌కి ఇమేజెస్ యాడ్ చేసిన. మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి వెబ్‌సైట్‌లో లైక్ ఆన్‌లైన్‌లో. లైక్ మీకు నచ్చింది మీరు పర్చేస్ చేసుకోవచ్చు. నా సైడ్ నుంచయితే ఇట్ ఈస్ ఎ మస్ట్ ఇంపార్టెంట్ టు క్యారీ ట్రాన్స్‌పరెంట్ పౌచెస్. సో, ఇది నేను సెట్ ఆఫ్ 4 తీసుకున్నా. ట్రాన్స్‌పరెంట్ పౌచెస్. ఇందులో ఫస్ట్ దాంట్లో నేను చిన్న ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా. మిడిల్ ఇంకొక అంటే లైక్ 4 సైజెస్ ఉంటాయి. లైక్ లార్జ్, స్మాల్, వెరీ స్మాల్, ఇంకా వెరీ స్మాల్. సో, ఈ ప్యాక్ ఆఫ్ 6 అట్లొస్తాయి. సో, ఫస్ట్ దాంట్లో నేను చిన్న దాంట్లో ఇయర్ రింగ్స్ అన్నీ పెట్టేసుకున్నా. సో, ఇట్లా మనం ఈజీగా థింగ్స్ అన్ని సెగ్రిగేట్ చేసి ముందే ప్లాన్ చేసుకుంటే చాలా హెల్ప్‌ఫుల్ అవుతది. అండ్ మీకు ఈజీగా కూడా ఉంటది. ఓకే. ఈ ఈ డ్రెస్‌కి ఈ ఇయర్ రింగ్స్. ఫస్ట్ ఏంటంటే క్లోత్స్ అన్నీ ముందే ప్లాన్ జేసుకోండి. ఏ రోజు ఏదేసుకోవాలి, ఏ రోజు ఏదేసుకోవద్దు. డెఫినైట్‌లీ 7 డేస్ ట్రిప్ ఉందనుకో 7 క్లోత్స్ మనం క్యారీ జేయం. పక్కా ఎక్కువనే తీసుకుంటాం. మనం గర్ల్స్ ఫోటోస్ పిచ్చి ఉంటది. అండ్ మనం డెఫినైట్‌లీ ఎక్కువనే క్యారీ చేస్తాం. సో, నో ప్రాబ్లమ్. బట్ ఏంటంటే దానికి తగ్గట్టు యాక్సెసరీస్, చెప్పల్స్ లేదా బూట్స్ ఏవి వేసుకోవాలో అవి గూడా ముందే చూసుకుంటే ఈజీ ఉంటది. ఇక్కడ నేను జస్ట్ నా ఇయర్ రింగ్స్ చూపిస్తున్నా. సారీ వీడియోలో అసలు ఆ ఇయర్ రింగ్స్ కనిపియట్లేదు. చిన్నగా అంటే లైక్ దూరం నుంచి ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. సో, జస్ట్ నేను మెయిన్‌లీ ఈ ట్రిప్ పర్పస్ కొన్ని ఇయర్ రింగ్స్ కొనుక్కున్నాను. సో, అవే నేను చూపిస్తున్నాను ఆహ్, ఈ షార్ట్‌లో. సో, ఇది చూపించినాక నెక్స్ట్ ఏంటంటే మీరొక ఒక ప్యాకింగ్ లిస్ట్. ఫస్టే ఒక చెక్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. ఈజీ ఉంటది. ఏంటంటే మనం అనుకుంటాం మనకన్నీ గుర్తున్నాయని. బట్ స్టిల్ ఒకటి ప్లాన్ చేసుకుంటే మీకు అన్నీ లైక్ ఏమేం క్యారీ చేయాలో ఫస్ట్ అన్నీ రాసుకుంటాము. ఏవి లేవో అవి తెచ్చుకుంటాము. అన్నీ ఇట్లా సెగ్రిగేట్ చేసుకోవచ్చు. దెన్ షార్ట్ లిస్ట్ క్లోత్స్ అండ్ చెక్ ద వెదర్. వెదర్ బట్టి గూడా మీరు క్లోత్స్ క్యారీ చేసుకోవాలి. ఇప్పుడు కోల్డ్ వెదర్ ఉందనుకో థర్మల్స్ ఆర్ ఇంపార్టెంట్. లేదా సన్నీ వెదర్ ఉంది, డ్రై వెదర్ ఉంది అంటే మీరు సింపుల్ లైట్ వెయిట్ క్లోత్స్ క్యారీ చేసుకోవచ్చు. ఇక్కడ నేను జస్ట్ ఒక స్మాల్ ట్రిక్ చూపిస్తున్నా. ఐ యామ్ నాట్ ఎ ప్రో. జస్ట్ స్మాల్ ట్రిక్ ఏందంటే నేను కూడా యూట్యూబ్‌లో చూసి ఇట్లా ప్యాక్ చేయడం స్టార్ట్ చేసిన. బట్ ట్రస్ట్ మీ గైస్ ఇట్ సేవ్స్ లాట్ ఆఫ్ స్పేస్ అండ్ మీకు ఏ కైండ్ ఆఫ్ ఇరిటేషన్ ఉండదు. తొందరగా అయిపోతది ప్యాకింగ్. ఇట్లా స్మాల్‌గా రోల్ చేసి జస్ట్ అట్లా పెట్టేసుకోవడమే. ఇదొక పెద్ద ట్రాన్స్‌పరెంట్ పౌచ్ నేను ఇన్నర్స్ కోసం యూజ్ చేషిన. అంటే అట్లా ఫోల్డ్ చేసి జస్ట్ రోల్‌లాగా చేసి పెట్టేసుకున్నా. సో, ఇన్నర్స్‌కి సెపరేట్, షూస్‌కి సెపరేట్, ఇట్లా అన్ని యాక్సెసరీస్‌కి సెపరేట్, మళ్ళీ ఆహ్, మెడిసినల్ థింగ్స్‌కి సెపరేట్ అట్లా అన్నిటికి సెపరేట్ పౌచెస్ యూజ్ చేస్తే ఈజీ అంటే ఈజీ అయిపోతది. జస్ట్ ఇట్లా వితిన్ ఫ్యూ మినిట్స్ మీ ప్యాకింగ్ అయిపోతది. ఆల్ సెట్ ఫర్ ద ట్రిప్ అనిపిస్తది. సో, ఇట్స్ జస్ట్ ఎ స్మాల్ టిప్. అండ్ మీరు ఫోల్డింగ్ అనేది చాలా స్మాల్ పోర్షన్స్‌లో చేస్తే ఈజీ అయిపోతది ప్యాకింగ్ అంతా. సో, ఇక్కడ జస్ట్ నేను ఎగ్జాంపుల్ లాగా చూపిస్తున్నా.
అట్లా రోల్ చేసి పెట్టుకుంటే ఏంటంటే చాలా స్పేస్ మిగులుతది. సో, దిస్ విల్ బీ హెల్ప్‌ఫుల్. సో, నేను చేసినట్టు మిస్టేక్స్ చేయకండి మీరు నెక్స్ట్ ట్రిప్స్‌కి. బ్యాగ్స్ ప్రాపర్‌గా కొనుక్కోండి. నేనేంటంటే ఇంక ఫర్దర్‌గా యూజ్ అవుతది అనుకోని అలా బ్యాగ్స్ కొన్నాను. బట్ మీరు ఆ మిస్టేక్స్ చేయొద్దు. లాస్ట్‌లీ ఇదొక నేను సూట్‌కేస్ లాంటిది కొనుక్కున్నాను. ట్రావెల్‌ది. నాకిక్కడ దీని పైన ఒక ఏరోప్లేన్ అనిపించింది. సో, నచ్చి తీసుకున్నాను. ఇది యాక్చువల్లీ నేను 7 కేజీస్ లోపలికి క్యాబిన్ బ్యాగేజ్ లాగా తీసుకున్నాను. ట్రస్ట్ మీ ఇట్ ఈస్ అంటే అది యాక్చువల్లీ పెద్దగుంది. 15-20 కేజీస్ వస్తది. సో, నేను 7 కేజీస్ లాగా క్యారీ చేసిన. అందులో క్లోత్స్ పెట్టుకొని ఇక్కడ లాకింగ్ సిస్టమ్ ఉంది. అండ్ యాహ్! నాకు ఇది బా అనిపించింది. అండ్ ఇవన్నీ నేను ఆఫ్‌లైన్‌లో కొనుక్కున్నా. నాకు రీజనబుల్ గూడా పడింది. ఇది నాకు 1500 చేంజ్ ఏమో పడింది ఆఫ్‌లైన్‌లో. నేను బేసికల్‌గా బడి చూడి పోయినా గదా! షాపింగ్‌కి బ్యాగ్స్ కొనడానికి అప్పుడే ఇది పర్చేస్ చేసుకున్నా. ఇక్కడ నేను జస్ట్ ఐ మీన్ ట్రిప్‌కని వచ్చినంక గూడా నేను క్లోత్స్ అన్నీ అక్కడ అందులోనే పెట్టేసిన. సో, నేను జస్ట్ చూపిస్తున్నా ఎట్లా ప్యాక్ చేసుకున్నా ఏంటి అనేది. అసలది ఓపెన్ చేస్తే ఈజీగా మంచిగా క్లోత్స్ అన్నీ కనిపిస్తాయి. చాలా క్లోత్స్ పట్టినియి ఆ బ్యాగ్‌లో. సో, ఇ ఇట్లా ప్రాపర్‌గా పెట్టుకుంటే ఏందంటే అర్థమైపోతది. అండ్ డే 1, డే 2, డే 3 ఇట్లా ఉంటే ఇట్లా లైక్ కింది నుంచి పెట్టుకుంటారండి. సో దట్ ఈజీ ఉంటది. అండ్ ఇది నేను జస్ట్ క్యాబిన్ లగేజ్ లాగా యూజ్ చేసిన. చెక్ ఇన్ బ్యాగేజ్ మీరు 20, 30 కేజీస్ అట్లా ప్లాన్ చేసుకుంటే దాని అకార్డింగ్‌లీ ప్యాకింగ్ చేసుకోండి. సో, యాహ్! దిస్ వాస్ మై ఎక్స్‌పీరియన్స్ రిగార్డింగ్ ప్యాకింగ్. అందరికి ప్యాకింగ్ ఈజీ అనిపిస్తది. బట్ ట్రస్ట్ మీ గైస్ టేక్ సమ్ టైమ్. ఫస్ట్ అన్నీ నోట్ డౌన్ జేసుకోండి. మీకు వన్ బై వన్ చేస్తున్నప్పుడు ఈజీగా అండ్ స్మూత్‌గా అనిపిస్తది. ఏమి జంక్ గాకుండా అండ్ లాస్ట్ మొమెంట్‌లో ఏది మర్చిపోకుండా. సో, యాహ్! దిస్ వాస్ మై ట్రావెల్ ఎక్స్‌పీరియన్స్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. 2% అన్నా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ గైస్. లవ్ యూ ఆల్. బాయ్.